నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బండి సంజయ్ మామూలుడు కాదు. ఇక ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన ఒక సామాన్య కార్యకర్తగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత అనేక సందర్భాలలో ప్రజల తరపు నుంచి పోరాటం చేస్తున్నప్పుడు బండి సంజయ్కి సంబంధించి కాలర్ పట్టుకొని గుంజుకు వెళ్ళిన వాళ్ళను మనం చూసాం. 10th క్లాస్ పేపర్ అప్పుడైతే ఇంకా ఘోరంగా ఇంట్లో నుంచి కాలర్ పట్టుకొని గుంజుకొచ్చిండ్రు. ఏ మాత్రము కూడా ఒక ఎంపీ అనే విషయాన్ని కూడా మర్చిపోయి పోలీసులు కేసీఆర్ హయాంలో ఎలా వ్యవహరించారు అనేది మనమంతా చూసిన విషయమే. అయితే ఎక్కడైతే కాలర్ పట్టించుకున్నాడో, ఏ పోలీసులు అయితే తనను లాక్కెళ్ళారో అదే పోలీసులతో సెల్యూట్ కొట్టించుకున్నాడు. బండి సంజయ్ మామూలోడు కాదు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది. అసలు వీళ్ళు ఎందుకు మామూలోడు కాదన్నారు అనే విషయాన్ని నేను పూర్తిగా మీకు చెప్పాలి అంటే ముందుగా ఒకసారి ఈ వీడియోని చూసేద్దాం. కనిపిస్తుంది కదా, ఇదే తెలంగాణ పోలీసులు ఒకప్పుడు బండి సంజయ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మొన్నటికి మొన్న మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హిందువుల మీద హోలీకి ముందు చెంగిచెర్ల విషయంలో కూడా ఎలా బిహేవ్ చేశారు అనేది, అంతకుముందు 10th క్లాస్ పేపర్ల విషయంలో కూడా ఎలా చేశారు అన్నది అలే పోలీసులు ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. కేంద్ర హోం సహాయ మంత్రిగా మారిన తర్వాత ఏ పోలీసులు అయితే కాలర్ పట్టుకొని గుంజేశారో అదే పోలీసులు బండి సంజయ్కి సెల్యూట్ చేస్తూ వస్తున్నది మనం గమనిస్తున్నాం. ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హల్చల్గా మారింది. రైట్, దీనికి సంబంధించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దీంతో ఒకప్పుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహారాన్ని స్థానిక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు 10వ తరగతి హిందీ పేపర్ లీకేజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ని అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లోకి చొరబడి ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు అదే పోలీసులు ఆయనకు గౌరవ వందనం ఇవ్వడంతో ఆనాటి ఘటన తాలూకా విషయాలు నెమరు వేసుకుంటున్నారు. అరెస్ట్ చేసిన చేతులే నేడు సెల్యూట్ చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. కష్టే ఫలి. మనం మన పని చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనల్ని వరించాల్సిన పదవులు, మనల్ని వరించాల్సిన అనేక విషయాలు మనల్ని వరించేస్తూ ఉంటాయి అని చెప్పడంలో బండి సంజయ్ ఒక ఉదాహరణగా ఈరోజు కరీంనగర్ వ్యాప్తంగా మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి. రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది, మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అనంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.